దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ఉదయకాలమే లేచి దేవుని స్తుతించి ఆయన నామని ఘనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మనం వింటూ మనం ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది చెప్తున్న మాట ఏంటంటే ఎంతో కష్టపడుతున్నామండి, పగలనక రే అనక చాలా కష్టపడుతున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు. ఆ ధనమంతా కూడా మరి వ్యర్థమైపోతుంది, ఏమైపోతుందో తెలియట్లేదని చాలామంది చెబుతున్నారు. అవునండి, మన కష్టార్జితాన్ని సాతానుడు దొంగిలించేసుకుంటున్నాడు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించకుండా వాడు చేస్తున్నాడు. కానీ నీ దేవుడు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించబోతున్నారు. మీ యొక్క మరి ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో అది మీరు అనుభవించబోతున్నారు. మరి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? మరి వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేరు